ఐపీఎల్ 2025 కోసం ఢిల్లీ క్యాపిటల్స్ అయితే చాలా బలంగా ఉంది. వాళ్ళు కొత్త కెప్టెన్ కేఎల్ రాహుల్ని కొనుక్కోవడం వల్ల వాళ్ళ టీం కొంచెం స్ట్రాంగ్గా కనబడుతుంది. అందులోనూ వాళ్ళ ఓనర్ జిఎంఆర్ అయితే తెలివిగా పర్ఫామ్ చేసి ఐపీఎల్లో పెద్ద పెద్ద ప్లేయర్స్ని అయితే తక్కువ రేటుకే కొనేస్తాడు. ఎనీవే వాళ్ళు ఈ వీడియోలో ఎలాంటి స్క్వాడ్తో వెళ్తే కప్పు కొడతారనేది తెలుసుకుందాం. క్రికెట్ ఇన్ఫర్మేషన్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాంటి ఈ వీడియోని లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోలు వస్తూనే ఉంటాయి. ముందుగా వాళ్ళు కొనుక్కున్న ప్లేయర్స్ అందరినీ చూసేసి ఆ తర్వాత ఆ ప్లేయర్స్లో ప్లేయింగ్ 11 అయితే పిక్ చేద్దాం. బ్యాటర్స్ జేక్ ఫ్రేజర్ మెక్కర్, హ్యారీ బ్రూక్, అశుతోష్ శర్మ, ఫాఫ్ డు ప్లెసిస్, సమీర్ రిజ్వీ, కరుణ్ నాయర్. అలాగే ఆల్రౌండర్స్ విషయానికి వస్తే అక్షర్ పటేల్, దర్శన్ నల్కండే, యువరాజ్ నగం, అజయ్ మండల్, మాన్వత్ కుమార్, త్రిపురన్ విజయ్, అలాగే మాధవ్ తివారీ. ఇక బౌలర్స్ విషయానికి వస్తే కుల్దీప్ యాదవ్, మిచెల్ స్టార్క్, టీ నటరాజన్, ముఖేష్ కుమార్, మోహిత్ శర్మ, అలాగే డి చమీరా. ఇక వికెట్ కీపర్స్ విషయానికి వస్తే ట్రిస్టన్ స్టబ్స్, అభిషేక్ పోరెల్, కేఎల్ రాహుల్, డెనవన్ ఫెరరీ. ఈ యాక్షన్లో వాళ్ళు 23 మెంబర్స్ ఉంటే ఇండియన్ 16 మెంబర్స్ ఉంటే ఓవర్సీస్ ప్లేయర్స్ అయితే 7 మెంబర్స్ ఉన్నారు. దీంట్లో ప్లేయింగ్ 11 అయితే పిక్. ఓపెనర్స్ విషయానికి వస్తే జేక్ ఫ్రేజర్ మెగ్గర్ అలాగే కేఎల్ రాహుల్ అయితే ఆడే అవకాశాలు ఉంటాయి. ఎందుకంటే కేఎల్ రాహుల్ అయితే వాళ్ళు ఖచ్చితంగా కెప్టెన్గా ఆడిస్తారు కాబట్టి అతనైతే ఓపెనర్గా ఆడతాడు. ఇక జేఎఫ్ఎం కూడా ఆడతాడు. ఒకవేళ జేఎఫ్ఎం సరిగ్గా ఆడకపోతే జేఎఫ్ఎంకి బ్యాకప్ ఓపెనర్గా డు ప్లెసిస్ కూడా ఆడే అవకాశాలు ఎక్కువ ఉంటాయి. ఇక వన్ డౌన్ ప్లేయర్ విషయానికి వస్తే ఆల్మోస్ట్ అభిషేక్ పోరెల్నే ఆడించే అవకాశం ఉంటుంది. ఎందుకంటే వీళ్ళు వన్ డౌన్లో ఏ స్ట్రాంగ్ ప్లేయర్ని కొనలేరు కాబట్టి అభిషేక్ పోరెలే ఆడతాడు. ఇక నెంబర్ 4 స్పాట్ విషయానికి వస్తే ఖచ్చితంగా హ్యారీ బ్రూక్ని ఆడిస్తారు. ఎందుకంటే అతను రీసెంట్ ఫామ్ బాగుంది, అలాగే ఇంగ్లాండ్ తరఫున బాగా పర్ఫామ్ చేస్తున్నాడు. ఇక ఆ టీంలో కూడా ఎవరో నెంబర్ 4కి సెట్ అయ్యే ప్లేయర్ అయితే లేడు. ఖచ్చితంగా హ్యారీ బ్రూక్ని ఆడించే అవకాశాలు ఎక్కువ ఉన్నాయి. అతని పర్ఫార్మెన్స్ కూడా రీసెంట్ ఫామ్ బాగుంది కాబట్టి ఆయన ఆడే అవకాశాలు ఎక్కువ ఉన్నాయి. ఇక నెంబర్ 5 ట్రిస్టన్ స్టబ్స్ అయితే ఆడే అవకాశాలు ఎక్కువ ఉంటాయి. ఎందుకంటే లాస్ట్ టైం 2024 ఐపీఎల్లో కూడా డీసీ తరఫున నెంబర్ 5 స్పాట్లో వచ్చి టీంని చాలా వరకు గెలిపించే అవకాశాలు చాలా చేశాడు. సో నెంబర్ 5 ఆయన ఆడే అవకాశాలు ఎక్కువ ఉంటాయి. ఇక నెంబర్ 6 స్పాట్ ఖచ్చితంగా ఒక ఆల్రౌండర్ కావాలి కాబట్టి ఆ స్పాట్లో అక్షర్ పటేల్ అయితే స్పిన్ ఆల్రౌండర్ ఖచ్చితంగా బాగా సెట్ అవుతాడు. ఆయన ఆడే అవకాశాలు ఎక్కువ ఉంటాయి నెంబర్ 6లో. ఇక నెంబర్ 7 స్పాట్లో అశుతోష్ శర్మ ఆడే అవకాశాలు ఎక్కువ ఉంటాయి. ఎందుకంటే గేమ్ని ఫినిష్ చేయగలడు కాబట్టి. మేబీ అక్షర్ పటేల్ నెంబర్ 7 ఆడితే అశుతోష్ శర్మ నెంబర్ 6 కూడా ఆడించే అవకాశాలు ఎక్కువ ఉంటాయి. ఇక నెంబర్ 8 స్పాట్ విషయానికి వస్తే వాళ్ళ మెయిన్ స్పిన్నర్ కుల్దీప్ యాదవ్ అయితే ఆడే అవకాశాలు ఎక్కువ ఉంటాయి. ఇక నెంబర్ 10 స్పాట్లో మిచెల్ స్టార్క్ వాళ్ళ మెయిన్ గన్ బౌలర్, బాగా ఆడే బౌలర్ వాళ్ళ మిచెల్ స్టార్క్ అయితే ఆడే అవకాశాలు ఎక్కువ ఉంటాయి. ఇక నెంబర్ 11లో వాళ్ళ యాక్షన్లో కొనుక్కున్న ప్లేయర్ టీ నటరాజన్ అయితే ఆడే అవకాశాలు ఎక్కువ ఉంటాయి. ఇక నెంబర్ 11 స్పాట్లో వాళ్ళ ప్రీవియస్ బౌలర్ ముఖేష్ కుమార్ అయితే ఆడే అవకాశాలు ఎక్కువ ఉంటాయి. ఇక ఇంపాక్ట్ ప్లేయర్గా సమీర్ రిజ్వీ అయితే ఆడే అవకాశాలు ఎక్కువ ఉంటాయి. ఎందుకంటే చివరిలో వచ్చి తన హిట్టింగ్ కారణంగా టీంని అయితే గెలిపించగలే అవకాశాలు ఉన్నాయి కాబట్టి అతనైతే ఇంపాక్ట్ ప్లేయర్గా ఆడే అవకాశాలు ఉంటాయి. ఎనీవే ఒకసారి డీసీ ప్రాబబుల్ ప్లేయింగ్ 11 అయితే ఒకసారి చూసేద్దాం. ఓపెనర్స్గా జేక్ ఫ్రేజర్ మెగ్గర్ అలాగే కేఎల్ రాహుల్. ఇక వన్ డౌన్లో అభిషేక్ పోరెల్, నెంబర్ 4 హ్యారీ బ్రూక్, నెంబర్ 5 ట్రిస్టన్ స్టబ్స్, నెంబర్ 6 అక్షర్ పటేల్, నెంబర్ 7 అశుతోష్ శర్మ, నెంబర్ 8 కుల్దీప్ యాదవ్, నెంబర్ 9 మిచెల్ స్టార్క్, నెంబర్ 10 టీ నటరాజన్, నెంబర్ 11 ముఖేష్ కుమార్, అలాగే ఇంపాక్ట్ ప్లేయర్గా సమీర్ రిజ్వీ వచ్చి ఆడే అవకాశాలు ఎక్కువ ఉంటాయి. ఈ ప్రాబబుల్ ప్లేయింగ్ 11తో వెళ్తే వాళ్ళు ఖచ్చితంగా గెలిచే అవకాశాలు అయితే ఎక్కువ ఉంటాయి. చూసారుగా, ఇది ఢిల్లీ క్యాపిటల్స్ ప్రాబబుల్ ప్లేయింగ్. అలాగే ఈ వీడియోలో మనం వాళ్ళు కప్పు కొడతారా లేదనేది ఫుల్గా డిస్కస్ చేసుకున్నాం. క్రికెట్ ఇన్ఫర్మేషన్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఈ వీడియోని లైక్ చేయండి. ఈసారైనా రిషబ్ పంత్ టీం మారాడు, కేఎల్ రాహుల్ అయితే ఢిల్లీ క్యాపిటల్స్లోకి వచ్చాడు. కేఎల్ రాహుల్ ఈసారి బాగా పర్ఫామ్ చేస్తాడా లేదా చూడాలి. పర్సనల్గా నాకైతే ఈసారి కేఎల్ రాహుల్ బాగా పర్ఫార్మెన్స్ చేసి ఢిల్లీ క్యాపిటల్స్ని అయితే ప్లే ఆఫ్స్కి తీసుకెళ్తాడేమో అనిపిస్తుంది. మీరేమంటారో కామెంట్ చేసేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. హ్యావ్ ఏ నైస్ డే.